ఓం నమ శివాయ. భారత్ మాతా శివశక్తి అవతార్ సత్య గీత మురళి తేదీ 14/4/2026 ప్రభాత పాఠము. పూర్వ తేదీ 10/11/1968. సేవాధారి పిల్లలు అంతిమ సమయంలో ఈ జ్ఞానము గురించి వార్తాపత్రికల్లో ప్రచారం జరుగుతుంది. అందరికీ సందేశం అందుతుంది. అన్ని ధర్మాల వారికి తెలిసిపోతుంది. అప్పుడే కదా ఓ ప్రభు మీ లీల అద్భుతమని గానం చేస్తారు. ఓ ప్రభు మీ లీల అంటే మీ ఆట అని అర్థం చేసుకోవాలి. అందరికీ తండ్రి జ్ఞాపకం వస్తారు. అప్పుడు ఏమి చేయలేరు. ఓం నమ శివాయ. చాలా మంది పిల్లలు అంటారు, బాబా మాకు మీరు గుర్తు రావడం లేదు అని అంటారు. తండ్రి కూర్చొని పిల్లలకు ఇలా తెలియచేస్తున్నారు, మీ స్వంత ఇంటిని గుర్తు తెచ్చుకోండి. ఆ ఇంటిని టవర్ ఆఫ్ సైలెన్స్ గా పిలుస్తారు. అన్నిటికంటే ఎత్తైన దానిని టవర్ అని పిలుస్తారు. కాబట్టి అది శాంతి శిఖరము, అలాగే సుఖ శిఖరము ఉంటుంది. మీరు ఇప్పుడు ఇక్కడ కూర్చున్నప్పుడు బుద్ధి ఇంటి వైపు అంటే పరంధామం వైపు వెళ్ళాలి. అది శాంతి శిఖరము. మీరు కూడా శాంతి స్వరూపులు. అక్కడికి వెళ్ళడానికి మీరు ఇక్కడ సాధన చేస్తున్నారు. ఆ శిఖరానికి ఎలా వెళ్ళాలో, ఆ శిఖరంలో నివసించే తండ్రి స్వయంగా మీ ఎదుట కూర్చొని మీకు శిక్షణ ఇస్తున్నారు. నన్ను స్మృతి చేయమని చెప్తున్నారు. దానిని ఇల్లు అని, ముక్తిధామం అని, శాంతిధామం అని కూడా పిలుస్తారు. ఈ విషయాలు అడవిలోని జంతువులకు తెలియదు. మీరు మీ సుఖధామాన్ని, శాంతిధామాన్ని గుర్తు చేసుకోండి అని పిల్లలకు తెలియచేస్తున్నారు. ఒకవేళ మీరు గుర్తు చేయలేకపోతే మీరు అడవిలోని ముళ్ళ వంటి వారే. అందుకే మీకు దుఃఖం కలుగుతుంది. మేము ఆత్మలము, శాంతిధామ నివాసులము అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అదే మన ఇల్లు. తండ్రి ఇల్లు కూడా అదే కదా. మీరు వారి పిల్లలు. ఇటువంటి సులువైన విషయాలు మాయ మర్చిపోయేలా చేస్తుంది. మీరు మీ బుద్ధి తమో ప్రధానంగా కావడం వల్ల అశాంతి, దుఃఖం వంటి కలుగుతున్నాయి. తండ్రి చెప్తున్నారు, పిల్లలు మీ ఇంటిని, మీ రాజ్యాన్ని గుర్తు చేసుకోవాలి. ఇక్కడ మీకు లక్ష్యము మీ కళ్ళ ఎదుటే ఉన్నది. పాఠశాలలో చదువుకునేటప్పుడు చదువు చెప్పే గురువు గుర్తుకొస్తారు. అదేవిధంగా మీ లక్ష్యం కూడా గుర్తుంటుంది. కనీసము ఇదైనా గుర్తుంచుకోలేరా? శాంతిధామము, సుఖధామాన్ని గుర్తు చేసుకోవాలి. నడుస్తూ తిరుగుతూ స్వయాన్ని ఆత్మగా భావించే అలవాటు ఇక్కడే మీకు నేర్పిస్తారు. శాంతిధామము, సుఖధామాన్ని గుర్తు చేసుకోవాలి. అక్కడ సుఖము, శాంతి రెండూ లభిస్తాయి. కాబట్టి మీ ఇంటిని, సుఖధామాన్ని గుర్తు చేసుకోండి. అది సుఖాల యొక్క తీరము, ఇది దుఃఖాల యొక్క తీరము. ఇంత సులువైన విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోలేరా? ఇక్కడ కూర్చున్న మీకు బయట విషయాలే గుర్తుకు వస్తున్నాయి. అవును, ప్రతి క్షణం కూర్చొని శాంతిధామము, సుఖధామాన్ని గుర్తు చేసుకోమని చెప్పవలసిన అవసరం లేదు. ఇదే గీత, ఇదే భగవాన్ వాచ. భగవంతుడు తప్పకుండా స్వర్గానికి అధిపతిగా తయారు చేస్తారు. స్వర్గానికి అధిపతిగా చేసే తండ్రి మనతో ఉన్నప్పుడు ఇంటిని, స్వర్గాన్ని గుర్తు చేసుకోవాలి కదా. అప్పుడే అంతిమ సమయంలో ఎలాంటి స్థితి ఉంటుందో భవిష్యత్తులో కూడా అలాంటి గతి లభిస్తుంది. ఈశ్వరుని గతి మతము చాలా విలక్షణమైనది అని అంటారు కదా. అంటే గతి, సద్గతి కోసము వారిచ్చే సలహా ఈ ప్రపంచంలోని వారి ఆలోచనకు భిన్నంగా ఉంటుంది. ఇక్కడ ఎంతో మంది గురువులు ఉన్నారు. ఏ మత స్థాపకుణ్ణి గురువుగా పిలవలేము. మనల్ని తిరిగి పరంధామానికి తీసుకువెళ్లేవారే నిజమైన గురువు. వారు అంటే లౌకిక గురువులు పరంధామానికి తీసుకొని వెళ్ళలేరు. వానప్రస్థము లేదా నిర్వాణ ధామానికి వెళ్లడం కోసము గురువును ఆశ్రయిస్తారు. కానీ ఎవరూ అక్కడికి తీసుకువెళ్లలేరు. అందుకే ఇక్కడ నిజమైన వానప్రస్థులు ఎవరూ లేరు. వానప్రస్థం అంటే వాక్కుకు, వాణికి అతీతంగా వెళ్ళటము. ఇది పరంధామమే మన అసలైన ఇల్లు. వానప్రస్థం యొక్క అర్థము ఇటు గురువులకు గాని, అటు వారి అనుచరులకు గాని తెలియదు. అందుకే గురువు గుడ్డివాడైతే శిష్యుడు కూడా అధోగతి పాలవుతారని అంటారు కదా. అందరూ ఇప్పుడు భ్రష్టంగా ఉండడం కారణంగా అందరి స్థితి విచ్ఛిన్నమైపోయింది. శ్రేష్టాచారులైన దేవతల చిత్రాలు ఇక్కడే ఉన్నాయి. ఆ చిత్రాలు అంతరించి పోవు. ఆ చిత్రాల ద్వారానే విషయాలను తెలియచేయడం జరుగుతుంది. ఇందులో కూడా పిల్లలకు సత్యయుగ చిత్రాలు, త్రేతాయుగ చిత్రాలు అని తెలియచేయడం జరుగుతుంది. రామచంద్రుడు త్రేతాయుగానికి చెందినవారు కదా. వారిని కూడా భగవంతుడు అని పిలువకూడదు. లక్ష్మీనారాయణులను కూడా భగవంతుడు, భగవతిగా పిలువలేము. ఆది సనాతన దేవీ దేవత ధర్మమే అసలైన ధర్మమని గానం చేస్తారు. దేవీ దేవతలు తప్ప మరెవరు కూడా శాశ్వతంగా పవిత్రంగా ఉండలేరు. మీరు 21 జన్మల వరకు పవిత్రంగా ఉంటారు. ఆ తర్వాత క్రమక్రమంగా సుఖము తగ్గిపోతుంది. త్రేతాయుగాన్ని సెమీ స్వర్గము అంటే ఉపస్వర్గంగా పిలుస్తారు. ఎందుకంటే అక్కడ 2 కళలు తగ్గుతాయి. ఇప్పుడు మీకు తండ్రి, సృష్టి చక్రం యొక్క జ్ఞానం లభించింది. వారిని గుర్తు చేసుకోవాలి. మీ బుద్ధి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది. కనీసము దీనినైనా గుర్తుంచుకోండి. ఆస్తికులుగా నమ్మి తండ్రిని గుర్తు చేయండి. తండ్రి ఈ సృష్టి యొక్క ఆది, మధ్య, అంతిమాల గురించి మీకు తెలియచేస్తారు. వృక్షానికి ఆది, మధ్య, అంతిమాలు ఉండవు.
వాటికి కేవలం మొదలు చివరి మాత్రమే ఉంటాయి. దీని గురించి అంటే సృష్టి చక్రం గురించి మీకు ఆది మధ్య అంతిమాల గురించి తెలియచేయడం జరుగుతోంది. మధ్యలో అంటే ద్వాపరయుగం నుంచి రావణ రాజ్యం మొదలవుతుంది. మనుషులు ముళ్ళలాగా మారుతారు. పూల తోటగా ఉన్న ఈ ప్రపంచము అడవిలాగా మారడం ప్రారంభిస్తుంది. ఈ సమయంలో అంతా శిథిలావస్థలో తమో ప్రధానంగా ఉన్నది. ఇప్పుడు మళ్ళీ పూల తోటను స్థాపించే అంకురార్పణ జరుగుతోంది. లేదంటే ప్రళయం జరిగిపోతుంది. ప్రళయం అంటే లోకం మొత్తం నీటిలో మునిగిపోవటం అని కాదు. భారత్ ప్రళయం తర్వాత కూడా నిలిచి ఉంటుంది. చుట్టుపక్కల ఏం జరుగుతుందో పిల్లలకు తెలుసు. అంతా జలమయం జరిగిపోతుంది. ఒక భారత్ మాత్రమే మిగిలి ఉంటుంది. మీరు ఎప్పుడు మరణం గురించే మాట్లాడుతారని అందరు మిమ్మల్ని నిందిస్తారు. ఏదైనా శుభం పలకండి. 7 ఏళ్లలో మరణం సంభవిస్తుంది, 8 ఏళ్లలో మరణం సంభవిస్తుంది అని మరణాల గురించి చెప్తారు అని వారు అంటారు. కానీ మేము పవిత్రత, సుఖము, శాంతి ఉన్న రాజ్యాన్ని స్థాపన జరుగుతుందని చెప్తున్నాము. గుప్త రూపంలో ఈ స్వర్గ స్థాపన జరుగుతోంది. ఇంతమంది మనుషులు తిరిగి వెళ్ళినప్పుడే కదా ఇక్కడ సుఖ శాంతులు నెలకొంటాయి. మేము శుభమే పలుకుతున్నాము. తండ్రిని రావాల్సిందిగా మీరే పిలుస్తున్నారు కదా అని చెప్పాలి. మమ్మల్ని పవిత్రంగా చేసి తీసుకువెళ్ళండి అని మరోపక్క మనము అంటున్నాము. కాబట్టి మీరు శుభమే పలుకుతున్నారు. ఈ దుఃఖ ప్రపంచం నుంచి మమ్మల్ని సుఖధామము, శాంతిధామానికి తీసుకువెళ్ళండి అంటే అపవిత్రతను సమాప్తం చేసి పావన ప్రపంచాన్ని స్థాపన చేయమని అర్థం కదా. విశ్వంలో శాంతిని నెలకొల్పండి. అది సత్యయుగంలోనే ఉంటుంది కదా. ఈ ప్రపంచము వినాశనం జరగదు, విశ్వ శాంతి స్థాపన జరుగుతుంది. కానీ మీరు ఎవరికైనా తెలియచేస్తున్నప్పుడు వారికి అర్థం కాదు. మనుషులు శాంతిని కోరుకుంటున్నారు అంటే మరణాన్ని కోరుకుంటున్నట్లే కదా. తండ్రిని మాత్రమే కాలుడిగా మహాకాలుడిగా పిలుస్తారు. అంటే అందరికీ ఈ దేహం నుంచి విముక్తిని కల్పిస్తారు. ఆయన ఎంతో మందికి మరణాన్ని ఇస్తారు. సత్యయుగంలో చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. మిగిలిన వారందరికీ మరణం సంభవిస్తుంది. ఓ పతిత పావన విచ్చేయండి అని భగవంతున్నే పిలుస్తారు కదా. మమ్మల్ని పావన ప్రపంచానికి తీసుకువెళ్ళండి అని అడిగినప్పుడు పాత ప్రపంచం ఖచ్చితంగా అంతం కావాలి కదా. పాత ప్రపంచంలో ఉంటూ పావనంగా ఎలా అవుతారు? మనుషులు పతిత ప్రపంచము, పావన ప్రపంచం యొక్క అర్థాన్ని తెలుసుకోలేరు. పావన ప్రపంచంలో చాలా తక్కువ మంది మనుషులు ఉంటారు. అలాగే వారు ప్రశాంతంగా ఉంటారు. ఇది అర్థం చేసుకోవడము, తెలియచేయడము ఎంతో సులభము. అయినా కూడా వారి బుద్ధికి ఎక్కదు. ఇది ఒక నాటకము, అంతా నాటకం ప్రకారమే జరుగుతుందని చెబుతాము. అందరికీ అర్థం కాకపోవచ్చు. అందుకే కుంభకర్ణుడి నిద్రలో మునిగిపోయారు అని అంటారు. వారు ఎప్పటికీ వినరు, ఎప్పటికీ మేల్కొనరు. ఈ నాటకము చాలా విచిత్రమైనది. ఈ సృష్టి చక్రము అంతా మీ పిల్లల బుద్ధిలో తిరుగుతూ ఉండాలి. తండ్రి మాత్రమే ఈ జ్ఞానాన్ని తెలియచేస్తారు. వారే జ్ఞానవంతులు. జ్ఞానసాగరుడు ఒక్కరే. సాగరాలు ఎన్ని ఉంటాయో మీకు తెలుసు కదా. పేర్లు చాలా ఉన్నాయి. ప్రతి భాగానికి ఒక భిన్నమైన పేరు పెడతారు. సముద్రము ఒకటే, కానీ దానిని ఖండాలుగా విడగొట్టి ముక్కలు ముక్కలు చేశారు. భూమి కూడా ఒకటే, కానీ అది ఇప్పుడు ముక్కలుగా అయిపోయింది. ఈ లక్ష్మీనారాయణుల రాజ్యం ఉన్నప్పుడు భూమి ఒకటే ఉండేది, రాజ్యము కూడా ఒకటే ఉండేది. భూమి అంతా, సాగరమంతా, ఆకాశమంతా మీదే ఉండేది. అది మీ రాజ్యమే. శాంతిధామానికి అందరూ వెళుతారు, కానీ జీవన్ముక్తిలోకి వెళ్ళడం మాత్రము కష్టము. అది చిన్నమ్మ ఇల్లు కాదు. కల్పం ముగిసిన తర్వాత అందరూ తప్పగా ఇంటికి వెళ్తారు. కానీ కొత్త ప్రపంచంలోకి అందరూ వెళ్ళరు. కొత్త ప్రపంచంలో ఉండేది మీరు మాత్రమే, మీ రాజ్యం మాత్రమే. అయినప్పటికీ చాలామంది ఆలస్యంగా వస్తారు. పాత ప్రపంచము ప్రారంభం కావడానికి కొంత ముందుగా వస్తారు. అలా ఎందుకు జరుగుతుంది? సరిగా చదవకపోతే మిగిలిన వారు కొద్దిపాటి సుఖాన్ని మాత్రమే పొందుతారు. వారికి 16 కళలు ఉండవు. 14 కళలు వచ్చిన తర్వాత చివర్లో వస్తారు. వారి ముందు కేవలము దుఃఖ ప్రపంచం మాత్రమే కనిపిస్తుంది. పరంధామంలో ఏమీ తెలియదు. ఈ జ్ఞానము ఇప్పుడు మాత్రమే మీకు తెలుసు. ద్వాపరయుగం నుంచి కలియుగం వరకు ఎంత డబ్బు జమ జరిగిందో, ఎంతో పెద్ద మహల్లు కడుతున్నారు, ఎన్నో మేడలు కడుతున్నారు. సత్యయుగంలో, త్రేతాయుగంలో ఇటువంటి మేడలు అసలు ఉండవు. ద్వాపరంలో కూడా ఉండవు. కలియుగము వచ్చిన తర్వాతే ఇన్ని అంతస్తుల భవనాలు కడతారు. ఎందుకంటే జనాభా చాలా పెరిగిపోతుంది. జనాభా నిత్యం పెరుగుతూనే ఉంటుంది. ఇంతమంది మనుషులు ఎక్కడ ఉంటారు? ఎక్కడైతే వ్యాపారాలు ఎక్కువగా ఉంటాయో అక్కడే పెద్ద పెద్ద భవనాలు నిర్మిస్తారు. అడవి కాస్త మంగళకరమైన నగరంగా మారిపోతుంది. భవనాలు పెరుగుతూనే ఉంటాయి. 80 ఏళ్లలో బొంబాయి నగరము ఏ స్థితి నుంచి ఏ స్థితికి మారిపోయిందో చూడండి. ఎంతోమంది మనుషులు పెరిగిపోయారు. సముద్రాన్ని కూడా పూడ్చివేసి నివాసాలు కడుతున్నారు. నీరు తగ్గిపోతుంది, మనుషులు పెరిగిపోతున్నారు. మరి ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుంది? సముద్రం నుంచి వస్తుంది కదా. ఎంత ఎక్కువ నీరు వినియోగిస్తున్నారు. మళ్ళీ నీటి మట్టం పెరిగితే
ఈ ఖండాలన్నీ కూడా అంతమైపోతాయి. కేవలం సముద్రం వల్లే వినాశనం జరగదు. పర్వతాలు బద్దలైనప్పుడు చుట్టుపక్కల ఉన్నదంతా కూడా కాలిపోతుంది. ఇదంతా ఆశ్చర్యమే కదా. అవి చాలా వేగంగా బద్దలై అగ్నిని వెదజల్లుతాయి. ఈ ఆపదలన్నీ భవిష్యత్తులో రాబోతున్నాయి అని తండ్రి చెప్తున్నారు. ఇప్పుడే త్వరగా సన్నద్ధంగా కావాలి. వినాశనానికి ముందే మనము సిద్ధపడాలి. తండ్రి వచ్చిందే వినాశనము కోసము. అంతా అగ్నిమయమైనప్పుడు మనము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాము. తండ్రి అందరినీ తనతో పాటు తీసుకువెళుతారు. ఇది జరగడము ఖాయము. కానీ పాపము ఈ ప్రజలకు శాస్త్రాలు చెప్పేవాళ్ళు సమయం గురించి అబద్ధాన్ని చెప్పారు. గీతా అధ్యాయము దీని ద్వారానే దేవీ దేవతల రాజ్యం స్థాపన జరుగుతోంది. మిగిలిన అన్ని ధర్మాలు వినాశనం జరిగిపోతాయి. భగవంతుడు కేవలము గీతను మాత్రమే చెప్పారు. మిగిలినవి మీరు చదివినవంతా కూడా పాత కథలు మాత్రమే. ఇటువంటి విషయాలను బుద్ధిలో ధారణ చేసి ఇతరులకు తెలియచేయాలి. మాకు ధారణ అవ్వడం లేదు అని చాలామంది అంటారు. దానికి నేనేమి చేయగలను అని బాబా చెప్తున్నారు. రాజధాని స్థాపన జరుగుతున్నప్పుడు అందరూ కావాలి కదా. ఒకవేళ తండ్రి ప్రతి ఒక్కరిపై కృప చూపిస్తే తండ్రి అందరినీ ఉన్నతంగా తయారు చేసేవారు కదా. కానీ అలా జరగదు. రాజధానిలో పదవులు నెంబర్ వారీగా ఉంటాయి. శివబాబా భగవంతుడు వచ్చారంటే వారు తప్పకుండా కొత్త ప్రపంచం అనే బహుమతిని తీసుకువస్తారని ఎవరైనా అర్థం చేసుకుంటారు. తండ్రి తప్పకుండా కొత్త ప్రపంచ స్థాపన కోసమే వస్తారు. కొత్త ప్రపంచాన్ని స్థాపన చేయడానికి సంగమయుగంలో వస్తారు. నిశ్చయము లేని వారితో మీరు ఎంత తల బాదుకున్నా వారికి అర్థం కాదు. తండ్రి విచ్చేశారనే సందేశాన్ని అందరికీ తప్పక అందించాలి. ముందుగా వార్తాపత్రికల్లో ఇది ప్రచారం జరుగుతుంది. వార్తాపత్రికల ద్వారా మీ పేరు ఎలాగైతే అపకీర్తి పాలైందో అలాగే మళ్ళీ వార్తాపత్రికల ద్వారా మీ పేరు ప్రఖ్యాతమవుతుంది. అన్ని భాషల వార్తాపత్రికల్లో మీ పేరు వస్తుంది. మేము ఎక్కడికో వెళ్ళవలసి వస్తుంది అని అనుకోకండి. అవసరం లేదు. వార్తాపత్రికల ద్వారా సేవ జరగాలి. వాటి ద్వారానే నన్ను ఒక్కరినే స్మృతి చేయండి. అప్పుడే మీ పాపాలు నశిస్తాయి అనే సందేశాన్ని ప్రజలు తెలుసుకుంటారు. గీతలో కూడా ఇది ఉంది కదా. వార్తాపత్రికల్లో ఈ విషయం తప్పకుండా రావాలి. ఒకసారి పేరు ప్రఖ్యాతులు వచ్చినట్లయితే అది కొనసాగుతూనే ఉంటుంది. గత కల్పంలో ఏ విధంగా జరిగిందో అలాగే జరుగుతుంది. అందరికీ సందేశం అందుతుంది. దీనికోసమే ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎవరి బుద్ధిలోకి ఇది ఎక్కినట్లయితే వెంటనే వారి సేవలో నిమగ్నమైపోతారు. అన్ని ధర్మాల వారికి తెలిసిపోతుంది. అప్పుడే కదా ఓ ప్రభు మీ లీల అద్భుతమని గానం చేస్తారు. అప్పుడే తండ్రి అందరికీ జ్ఞాపకం వస్తారు. కానీ అప్పుడు ఏమీ చేయలేరు. ఓ ప్రభు మీ లీల అంటే మీ ఆట అని అర్థము. అన్ని వార్తాపత్రికల్లో ఈ విషయము వస్తుంది. ఎక్కడికక్కడ వార్తాపత్రికల ద్వారానే అందరికీ తెలిసిపోతుంది. వినాశన సమయం కూడా రావాల్సి ఉంది. డ్రామా ప్లాన్ ప్రకారంగా గత కల్పంలో ఎలా ప్రచారం జరిగిందో ఇప్పుడు కూడా అలాగే ప్రచారం జరుగుతుంది. మున్ముందు చూడండి. వార్తాపత్రికల వారు మీ సేవను ఎంతగానో ప్రచారం చేస్తారు. నెమ్మదిగా స్థాపన జరగాలి. పిల్లలు మీరు ఇప్పుడు పురుషోత్తమ సంగమయుగాన్ని గుర్తు చేసుకోవాలి. సంగమయుగం తర్వాత సత్యయుగం వస్తుంది. సంగమం అంటే స్వర్గం కూడా గుర్తుకు వస్తుంది. ఇది గుర్తుంచుకున్నా చాలు మీ నావ తీరం చేరుతుంది. మనం విశ్వానికి అధిపతులుగా అవుతాము. డ్రామాలో ఇదంతా కూడా ముందే నిర్ణయించబడి ఉంది. వినాశనం కూడా మంచిదే. కానీ ప్రజలు భయపడతారు. కానీ వినాశనం జరగకుండా విశ్వంలో శాంతి ఎలా స్థాపన జరుగుతుంది? వినాశనం అంటే చాలా కఠినంగా అనిపిస్తుంది. మనుషులు భయపడతారు. కానీ వినాశనం ద్వారానే స్థాపన జరుగుతుంది. స్థాపన అనే పదంలోనే వినాశనము ఉన్నది. శివబాబాకు చేతులు లేవు కదా. వారు బ్రహ్మబాబా చేతులను తమ సేవ కోసం ఉపయోగిస్తారు. పిల్లలు మీకోసం నేను అరచేతిలో వైకుంఠాన్ని తీసుకువచ్చాను అని శివబాబా చెప్తున్నారు. బాబా మన కోసము బహుమతిని తీసుకువచ్చారని మీరు కూడా అర్థం చేసుకున్నారు. అప్పుడు మనం మళ్ళీ స్వర్గంలోనే జన్మిస్తాము. అక్కడ సుఖమే ఉంటుంది. ఇక్కడ ఉన్నది నరకం కాబట్టి పునర్జన్మ కూడా నరకంలోనే తీసుకుంటారు. ఇప్పుడు ఇదంతా మీకు అర్థమైంది. మీరు అక్కడ స్వర్గంలో ఉన్నప్పుడు మీ పునర్జన్మ కూడా స్వర్గంలోనే జరుగుతుంది. పావన ప్రపంచంలో అనేక సుఖాలు ఉంటాయి. ఒక తండ్రి మాత్రమే అనంతమైన పిల్లలందరి కోసము ఈ బహుమతిని తీసుకువస్తారు. వారు వచ్చి తమ పాత్రను పోషించాల్సిందే. ఆశ్చర్యం ఏమిటంటే ఆత్మ ఇంత చిన్నగా ఉన్నప్పటికీ అందులో మొత్తం పాత్ర నిక్షిప్తమై ఉంది. రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. బురుకుటి మధ్యలో ఒక అద్భుతమైన నక్షత్రం మెరుస్తుందని చెప్తారు కదా. ఆత్మను నక్షత్రంగా పిలుస్తారు. ఇది అకాల తక్తి యొక్క రథము. ఈ ఆత్మను మృత్యువు కబళించదు. కానీ ఈ సాకార శరీరాన్ని మృత్యువు మింగేస్తుంది. వృక్షము మొదట చిన్నదిగా ఉంటుంది. ఆ తర్వాత పాత ఆకులు రాలిపోతాయి. కొత్తవి వస్తూ ఉంటాయి. వృక్షం వృద్ధి చెందుతూ ఉంటుంది. మరణించిన వారు మళ్ళీ జన్మ తీసుకుంటూ ఉంటారు. ఆత్మలు జన్మలు తీసుకుంటూ 84 జన్మలు తీసుకొని చూడండి. ఈ వృక్షం చివరికి వచ్చి నిలబడ్డారు. మళ్ళీ పైన కూడా నిలబడి ఉన్నారు. 2 చోట్ల నిలబడి ఉన్నారు. మొదట్లో నారాయణుడు ఉంటే చివరిలో బ్రహ్మ ఉన్నారు. బ్రహ్మ నారాయణుడుగా అవుతారు. తత్వత్వం అంటే ఇదే కదా. ఇది ఇద్దరి మధ్యన ఆట. రాత్రికి చెందినవారు బ్రహ్మ, పగలుకు చెందినవారు నారాయణుడు.
బ్రాహ్మణుడి రాత్రి, దేవతలది పగలు. మీరు సంగమయుగంలో ఉన్నారు. దేవతలు సత్యయుగంలో ఉంటారు. కలియుగం నుంచి సంగమయుగము, సంగమయుగం నుంచి మళ్ళీ సత్యయుగంగా మారాలి. తండ్రి ఎంతో చక్కగా తెలియచేస్తున్నారు. పగలు రాత్రికి మధ్య పురుషోత్తమ సంగమయుగం ఉన్నది. మంచిది, మధురాతి మధురమైన తిరిగి లభించిన ఆత్మిక పిల్లలకు ఆత్మిక బాప్దాద యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్, నమస్తే, వరదానము. ఫస్ట్ జన్మే సాథీ భవ. సత్యయుగంలో మొదటి జన్మ నుంచే శ్రీకృష్ణుడికి తోడుగా ఎవరు ఉంటారు? బ్రాహ్మణ జీవితం యొక్క ఆది నుంచి అంతిమం వరకు అవ్యభిచారిగా, నిర్విఘ్నంగా, అంటే విఘ్నాలపై సదా విజయులుగా ఉండేవారు మొదటి జన్మలో తోడుగా ఉంటారు. అవ్యభిచారి అంటే నాకు బాబా తప్ప మరెవరు లేరు, అన్ని సంబంధాలు ఒక తండ్రితోనే ఉండడాన్ని అవ్యభిచారి అని చెబుతారు. నిర్విఘ్నం అంటే విఘ్నాలు రాకూడదని కాదు, విఘ్నాలు వచ్చినప్పటికీ వాటిపై సదా విజయాన్ని సాధించాలి. వారే విఘ్న వినాశకులుగా అవుతారు. ఈ రెండు ధారణలు పటిష్టంగా ఉంటే భవిష్యత్తులో వారికి తోడుగా ఉండటము ఖాయము. ఓం నమః శివాయ.